అవనికి తిరిగి స్వాగతం. కరెంటు బిల్లు కట్టాలన్నా, పేపర్ బిల్ పే చేయాలన్నా, కర్చీఫ్ నుంచి కారు వరకు అన్నీ స్మార్ట్ ఫోన్ ద్వారా డైరెక్ట్గా పే చేయొచ్చు, కొనేయచ్చు. మరీ ముఖ్యంగా లేడీస్ ఇంట్లో ఉండి తమ గృహానికి కావాల్సిన వస్తువులన్నింటినీ ఈజీగా పర్చేస్ చేయొచ్చు. వినోదానికి వినోదం, ఆహ్లాదానికి ఆహ్లాదం. ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని మనకు తెలియకుండానే జరుగుతున్న చెడు చాలానే ఉంది. స్మార్ట్ ఫోన్కు బానిసలైన వారు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, గేమ్స్, ఆన్లైన్ షాపింగ్ ఇలా ఏదో ఒకటి ఉపయోగిస్తూ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు అవని ఆకృతి. ఈరోజు కార్యక్రమంలో ఇంట్లో దొరికే వేస్ట్ క్లాత్తో డోర్ మ్యాట్స్ తయారు చేసి చూపించడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. నమస్తే అండి భారతి గారు. నమస్తే అండి. సో ఈరోజు మాకు డోర్ మ్యాట్స్ ఎలా తయారు చేసి చూపించాలో చెప్తానన్నారు. ఎలా తయారు చేస్తారో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చెప్తారా? చెప్తానండి. క్లాత్ అండి, సిజర్స్, నీడిల్, థ్రెడ్. సింపుల్ ఐటమ్స్. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మాకు సింపుల్ ఐటమ్స్ తో చాలా చక్కటి ఐటమ్స్ చెప్తూ ఉంటారండి. సో భారతి గారు మరి ఎలా తయారు చేయాలో చెప్తారా? చెప్తానండి. మన దగ్గర కాటన్ శారీస్ కానీ, కాటన్ చున్నీ కానీ, ఓకే, సాటిన్ చున్నీస్ ఉన్న ఏవైనా యూజ్ అవుతుంది. దీన్ని స్ట్రైట్ కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను కట్ చేశాను. కట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. అంటే మనకి ఎలా కట్ చేసినా పర్లేదు, ఒక పీసెస్ లా ఉన్నా ఏం పర్లేదు, అంటే నీట్ గా రావాలని లేదు. దీనికి మనం లాస్ట్ లో ఏం చేయాలంటే ఇలా రింగ్ కొద్ది పెద్దది పెట్టుకోవాలి. లాస్ట్ లో ఆ రింగ్ కవర్ చేసేస్తాం మనం. పెట్టుకొని దీనికి ఒక నీడిల్ తో ఒక 2 times అలా చిన్నగా నాటేసేసుకోవాలి. క్లాత్ మనం ఏదైతే క్లాత్ చేయాలనుకున్నామో ఆ క్లాత్ ని ముందుగా ఇట్లా రిబ్బన్ లా కట్ చేసుకోవాలి. అంటే ఒక ఎక్కువ ఒకేసారి కట్ చేసుకుంటే అండి ఇదైపోతుంది, ముడిపడిపోతాయి. అందుకని 10 చొప్పున అలా. మామూలుగా ఎన్ని అవసరం పడతాయండి డోర్ మ్యాట్ కి? ఒక 200 అలా పడతాయండి మనకి రిబ్బన్స్ లా కట్ చేసుకుంటే. ఓకే, అంటే సైజ్ బట్టి, చిన్న సైజ్ కావాలంటే ఒక 50 అలా మనం సైజ్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఆల్రెడీ యూజ్ చేసిన క్లాత్ అంటే వేస్ట్ క్లాత్ ఏదైతే ఉందో అది దాంతో చేస్తున్నాము. మరి అది ఎక్కువ రోజులు వస్తుందండి? వస్తుందండి, 2-3 years వరకు వస్తుంది. ఓకే, అంటే ఎక్కువ మనం తడపకూడదు. ఏ క్లాత్తో అయితే చేయాలనుకున్నామో ఆ క్లాత్ని పీసెస్గా కట్ చేసుకుని, అంటే అన్నీ ఒకేసారి కట్ చేసుకోకుండా కొన్ని కట్ చేసుకుంటూ ఉండి దాన్ని ఫస్ట్ ఒక రింగ్ లాగా తయారు చేసుకొని స్టార్టింగ్లో 2 times నాట్స్ వేస్తే అది అక్కడికి కదలకుండా ఉంటుంది. దాని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. తర్వాత ఇదిగోండి, ఇందులో రింగ్లోకి క్లాత్ తీస్తాము. యాక్చువల్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈజీ, మన గొలుసు కుట్టు అంటారు చూడండి, అలా వస్తుంది అనమాట. ఓకే, రింగ్ లో క్లాత్ తీసిన తర్వాత ఈ రింగ్ లోంచి ఇది బయటికి తీసేస్తాం. ఇది మనం నీడిల్ తో కూడా చేయొచ్చండి, హ్యాండ్ తో అయితే కొద్దిగా, ఎందుకంటే కొద్దిగా మనం వాడేది పాత క్లాత్ కదా, చిరిగిపోకుండా. నీడిల్ అయితే చిరిగిపోతుంది. ఓకే, ఇలా మొత్తం అంతా ఈ రింగ్ లోంచి ఫస్ట్ తీసుకున్న రింగ్ లోంచి దీనిలోంచి ఇలా బయటికి తీసేస్తాం. నెక్స్ట్ ఏంటంటే దీనిలోంచి నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ రో దానిలోంచి స్టార్ట్ అవుతాయి. దానికి ముందర తీసుకున్న లైన్ నుంచి నెక్స్ట్ రో, ఆ తర్వాత నెక్స్ట్ రో కూడా దానిలోంచి అలా. మీరు అన్నట్టు రైట్, క్లాత్ మీద మనం అంటే గొలుసు కుట్ట ఎలా అయితే కుడతామో అలా వస్తుంది. అంటే కొద్దిగా లూజ్ వేసుకోవాలి, మరీ టైట్ అయితే మనకి ఇక్కడ ఇలా రింగ్ లా కనపడదు. తీసుకున్నప్పుడు మాత్రం ఒక్కొక్కటి స్టిచ్ చేసుకోండి. ఒకసారి 2 యాడ్ చేసేస్తే మనకి తీసుకోవడం ఈజీగా ఉండదు అనమాట. అందుకని ఫస్ట్ ఒకటి అయిన తర్వాత దీనికి ఇంకోటి స్టిచ్ చేసుకోవాలి. అలా ఎంత టైం పడుతుందండి మినిమం ఒక డోర్ మ్యాట్ తయారు చేయడానికి? మనకు ఒక 1 hour పడుతుందండి. అంటే మనం స్టిచ్ చేసుకుంటూ చేస్తాం కదా, అందుకు టైం తీసుకుంటుంది. మనకు కావాలంటే సేమ్ పీస్ తీసుకోవచ్చు, లేకపోతే వేరే కలర్ తీసుకోవచ్చు. ఆ పీస్ యాడ్ చేసేటప్పుడు నాట్ వేస్తే సరిపోతుందా, లేకపోతే మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. 2 times ఫోల్డ్ చేస్తే మనకు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది సెకండ్ రోలోంచి పెడుతున్నానండి. ఇందాక ఎండ్ అయిన చోటేనా? ఎండ్ అయిన చోట మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామో దానిలోంచి రిపీట్ అవుతుంది. సెకండ్ లైన్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇలా మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. ఇలాగే అంతా వేసుకోండి. ఇందులో 2 varieties ఉంటుంది. ఒకటి జడలారా, జడ అంటే 3 rows తీసుకుంటాం. తీసుకుని పైన నాట్ వేసేసి అవన్నీ మనం జడ అల్లుతాం చూడండి, అలా అల్లేసిన తర్వాత ఇలా రౌండ్ గా కుట్టుకుంటూ రావాలి. ప్రతి జడ స్టిచ్ చేయాలి అన్నమాట. అది కొంచెం ఎక్కువ టైం, అది టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఇలా ఎంత లెంత్ గా ఉంటే అంత. ఇలా రౌండ్ షేప్ లో ఇలా వస్తుందండి. అదే ఎగ్ షేప్ లో చేసుకుంటే
అప్పుడు స్ట్రైట్ ఇలా తీసుకుంటాం అనమాట. తీసుకుని ఇలా అల్లుకుంటూ వస్తాం. రౌండ్ కనుక ఇలా రౌండ్గా వస్తుంది. ఎగ్ షేప్ అంటే మనకి ఎడ్జెస్ వచ్చేటప్పటికి మధ్యలో ఒక చోట కర్వ్ లాగా వస్తుంది. కర్వ్లా వస్తుంది. దాన్ని చూసుకుంటూ చేసుకోవాలి. ఇలా వస్తుందండి. అలా రౌండ్ షేప్ తీసుకుంటూ అన్ని చేసుకోవాలి. ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్. ఎంత సైజ్ కావాలంటే అంత. డైనింగ్ టేబుల్ మీద షీట్స్ లా కూడా ఇలా కొద్ది మంచి క్లాత్ తీసుకొని అలా కూడా వేసేసుకుంటాం. అంటే వాషబుల్ కదా, ఈజీ అన్నమాట. సో చివరికి వచ్చిన తర్వాత అంటే ఎండింగ్ లో మళ్ళీ స్టిచ్ చేసేయాలి. ఇలా వచ్చేసింది కదా, అప్పుడు దీన్ని ఇలా దగ్గరగా పెట్టేసి స్టిచ్ చేసేస్తాం అనమాట. మొత్తం ఇలా అల్లేసిన తర్వాత ఇంకా లైట్ బిట్ మిగులుతుంది కదా, దాన్ని ఎండింగ్ లో స్టిచ్ చేసేయాలి. ఎక్కడ ముడి మాత్రం వేయకూడదు. ముడి వేస్తే ఏంటంటే ఆ పార్ట్ ఊడిపోతుంది. మనం ఇంత చేసిన డోర్ మ్యాట్ అంతా వేస్ట్ అయిపోతుంది. దానికంటే దారంతో స్టిచ్ చేసుకుంటేనే బెటర్. మీరు చేసి తీసుకొచ్చినవి ఏమైనా ఉన్నాయండి? చూపిస్తానండి. ఇది మొత్తం ఫుల్ కాటన్ శారీ అనమాట. అంటే జెరీ శారీస్ ఉంటాయి కదా, దాంది అసలు క్లాత్ లా మీకు అనిపించట్లేదు కదా, పూలతో అల్లుతాం చూడండి, అలా ఇది అలాగే వేసుకొని తీసేయాలన్నమాట. ఎక్కడికక్కడ అలా మొగ్గలా కట్ చేస్తూ తీయాలి. జరీ శారీ కదా, మధ్యలో కొద్దిగా డిజైన్ ఇచ్చాం. ఇప్పుడు ఈ సైజ్ డోర్ మ్యాట్ మనకు కావాలంటే క్లాత్ ఎంత పడుతుందండి? ఒక 2 సారీస్ పడతాయండి. 2 సారీస్ పడతాయి. ఇది మనకి చున్నీలు వస్తాయి చూడండి, చున్నీతో అనమాట. షిఫాన్ చున్నీకి బ్యాక్ నా క్లాత్ అంటే స్లిప్ కాకుండా. ఇది అందులో షిఫాన్ కాబట్టి క్లాత్ తొందరగా ఇదవుతుంది. ఇది కూడా సేమ్ చున్నీ. ఇది కూడా అలా మల్టీగా వచ్చింది అనమాట, వైట్ అలా డాట్స్ లో వచ్చి. సో చూసారు కదా, మనకి ఇంట్లో దొరికే క్లాత్, వేస్ట్ క్లాత్ అంటే కాటన్ కానీ షిఫాన్ కానీ ఏ మెటీరియల్ అయినా సరే మనకి ఇలా డోర్ మ్యాట్స్ చేసుకోవచ్చు. భారతి గారు చాలా బాగుందండి. వేస్ట్ క్లాత్తో మంచి మంచి ఐటమ్స్ చేసుకోవచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, తక్కువ కాస్ట్తో మంచి మంచి చూడటానికి అట్రాక్టివ్గా ఉండే డోర్ మ్యాట్స్ ఎలా తయారు చేసుకోవచ్చో. ఇది ఇవాళ ఆకృతి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూసేసి ఆ తర్వాత చిన్న విరామం తీసుకుందాం. అల్యూమినియం గిన్నెలో వండేటప్పుడు గిన్నె మారుతుందా? ఉడికేటప్పుడు చెంచా వెనిగర్ వేయండి.